మీడియాలో ఫేమస్ అయి బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కన్నింటి పర్వంతమైన మంగ్లీ ఆర్థిక నేరానికి తనకు ఎలాంటి సంబంధం లేదు. గాయనిగా కొనసాగుతున్న తనతో చాలా మంది ఫోటోలు దిగుతారు. అలాంటి వారు ఎవరో చేసిన తప్పిదాలను తనకు అంటగట్టడం ఏంటని ఆవేదన. ఆర్థిక నేరాలతో సంబంధం ఉందని తెలిపితే ఇలాంటి శిక్షకైనా సిద్ధం, ఎక్కడైనా చర్చకు సిద్ధం. తప్పుడు ఆరోపణలు మీడియాలో ప్రచారం కావడం ఆవేదన కలిగిస్తుంది. ఆర్థిక నేరాలు విషయంలో తన కుటుంబాన్ని లాగడం విచారకరం. ఇలాంటి వారి చేసే ఆరోపణతో కూడా వార్తలు వేసే ముందు నిజాలను నిర్ధారించుకోవాలి. మంగ్లీని తప్పుడు ఆరోపణలతో వేధింపులు గురి చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. తప్పుడు ఆరోపణలపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. ఇన్వాల్వ్ కాలేదని తెలిస్తే మీరేం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీరందరూ ఏం చేస్తారు నాకు మాట ఇవ్వాలి. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి. ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేసుకున్నాడు. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే, ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్ గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులల్లో ఎదిగిన దాన్ని, మీ చేతులల్లో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చాను వాళ్ళ కొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను గాని కోరుతున్నాను. సో మిగతా వివరాలన్నీ కూడా మా లాయర్ గారు మాట్లాడారు. సుబ్బు గారి మీద ఇచ్చాం. సుబ్బు సిగపోగు పూర్తి నేను ఆయన పేరు చూడండి. ఆయన పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్స్టార్షన్ కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ. మేము నా మీద ఎవరెవరో ఆరోపిస్తారండి. ఎవరెవరో వస్తారు, ఫోటోలు దిగుతారు. మీరు దిగరా? ఇంతకు ముందే దిగిర్రు. మీరు దిగరా? ఏమంటే సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నాను. నేను సెలబ్రిటీగా ఏ రోజు ఫీల్ అవ్వలేదండి. సెలబ్రిటీగా నేను ఫీల్ అయ్యి ఉంటే ఈ రోజు ఈ 14 ఏళ్ల జర్నీ కొనసాగేది కాదు, ఎక్కడో ఆగిపోయేదాన్ని. ఎప్పుడైనా కూడా నేను ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తినేస్తా. సొంత చెల్లెలాగా, సొంత అన్నలాగా. అన్న చెల్లి తప్ప, అన్న తమ్ముడు తప్ప వేరే సంబోధన కూడా ఉండదు నా నోట్లకెళ్ళి. సో ఎందుకు ఇంతలా బదనాం చేస్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎంతో మంది నాతో ఫోటోలు దిగుతుంటారు, ఎంతో మంది ఇంటికి పోయి భయం చేస్తుంటారు. అదే చెప్తున్నా, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నా నేను. అందుకే కేసు పెట్టాం మేము. సో ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్. నేను మళ్ళీ మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇన్ని రోజులు మీడియా ఇప్పుడు నా పేరు చెప్పి ఎవరో వసూలు చేశారు, నాకేం తెలుస్తుందండి? ఆయన ఏమంటున్నాడు? ఎలా రెస్పాండ్ అవుతానండి నేను? ఇప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టేసుకొని నేను రెస్పాండ్ అవ్వాలా? నిన్న కూడా కేసు పెట్టారు. నిన్న నేను ఇబ్రహీంపట్నంలో శ్రీదత్త కాలేజ్ లో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది వదిలేసుకొని నేను వచ్చి నేను సంజాయిషి ఇచ్చుకుంటా కూర్చోమంటారా నన్ను? చెప్పండి. ఎందుకుంటారండి క్లోజ్ ఫ్రెండ్స్? మా బంజారా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఎందుకు చాలా మంది ఉంటారండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు, కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఉన్నారు. నా ఓన్ తీసుకుంటారు, మా అక్క అని చెప్పి. మా కమ్యూనిటీ వాళ్ళు, నేను కూడా మా కమ్యూనిటీ అని చెప్పి నేను కూడా మాట్లాడతాను ఓన్ చేసుకొని. అరే తమ్మి అనుకోని అది ఇది అనుకుంటా మా భాషలో మాట్లాడతాను. నేను కంప్లైంట్ ఇచ్చిన సుబ్బారావు మీద ఇప్పుడు నేను నాకు డబ్బులు వసూలు చేస్తాడని నాకు తెలియదు కదండి. అవును, కేసు పెడతాము, అందరి మీద పెడతాము. ఇక్కడ సిఐడి కేసు ఉంది వాళ్ళ మీద, సిఐడిలో ఉంది ఆ కేసు. 1 year అవుతుందండి. చూపి అన్న
తెలుసుకోరా, నాకు అర్థం కాదు. అందుకే మీరు clarity టకాటకని పెట్టేస్తే నా ఫ్యామిలీ ఏమైపోవాలి, మా నాన్న ఏమైపోవాలి, మా అమ్మ ఏమైపోవాలి? కొంచెం అన్నా మీరు ఆలోచించాలి కదా ముందు కనుక. నేను అలా చేస్తానా? నేను ఎన్ని పాటలు చేస్తున్నా, ఎవ్రీ ఇయర్ పాటలు. కట్టలు లెక్క పెడుతున్నాం. మీ తమ్ముడు వీడియో కూడా వైరల్. అది మా తమ్ముడు కాదు, అదే చెప్తున్నా నేను. మా తమ్ముడు కాదు, ఎవరు ఆయన? మా తమ్ముడు ఫోటో చూపియాలనా? నేను మా తమ్ముడిని చూపియాలనా? ఫోటో చూడండి, నా ఇన్స్టాలో ఉంటది, అన్ని దగ్గర ఉన్నాయి. తమ్ముడికి మాకు కూడా ఎలాంటి సంబంధం లేదండి. సంబంధం అంటే ఫ్రెండ్షిప్ ఉంటుందండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. వాళ్ళు ప్రోగ్రామ్ పని వచ్చిర్రు, తీజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, సేవాలాల్ ప్రోగ్రామ్ ఉంటది, ప్రోగ్రామ్ పని వచ్చిర్రు. ఆ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మా తమ్ముడు చూసుకుంటాడు. మిగతా తెలుగు ప్రోగ్రామ్స్, కర్ణాటక కన్నడ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నా మేనేజర్ చూసుకుంటాడు. సో అది నా ఎంతో మంది వస్తుంటారు. ఇప్పుడు నా పేరు చెప్పి వాళ్ళు వసూలు చేస్తున్నారు, నాకేం తెలుసు? నేనేమన్నా రోబోనా, లేకపోతే దేవుణ్ణా, దేవతనా? లేకపోతే నేను చూసుకుంటూ కూర్చొని ఎవరెవరు నా పేరు మీద ఏం చేస్తున్నారని చెప్పడానికి మీడియా వాళ్ళందరండి మా ఇంటికి రండి. మీరు గతంలో క్లారిటీ ఇచ్చారు, కోకాపేటలో స్కూలు, హాస్పిటల్, పబ్బు కోసం ఆ కోకాపేటలో స్కూలు, పబ్బు అవన్నీ యాడున్నాయో తెలీదు. ఆ బిజినెస్ మైండే ఉంటే ఎప్పుడో పెట్టేసుకునేదాన్ని. నీ పాటల ప్రపంచంలో ఎందుకు బతికేదాన్ని? నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. నాకు నిజంగా డబ్బు ఆశ ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు 2023 ఇక్కడ, 2023 ఇక్కడ, 2024 అక్కడ జరిగింది. నేను ఏ ఏపీలో గానీ, ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు. నాకు కోట్లు ఇస్తామని చెప్పి, అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్ గా, చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పని. మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకంటే ప్రజలు ఇంతగానం ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 మిలియన్స్ పోతున్నాయి? ఎందుకు మీ అందరూ కూడా లైక్ చేస్తున్నారు చెప్పండి? నాకు ఏం అవసరం ఉందండి? వీడియో ఉంది, ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఏం చేస్తారండి? బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను. శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే మీరేంది ఆరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే ఆరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయను దాన్ని, తప్పు చేయను. మీకు వీడియో చూపిస్తాను, చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఎంత డిమాండ్ చేస్తున్నారు చూడండి. ఇంకో సౌండ్ అండి చూడండి. నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? నడుమంతపు సిరి ఇదంతా ఇంత వల్గర్ లాంగ్వేజా? ఇంత సోపులు ఎందుకు పడతారు మీరు? ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా. పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటక పోయినాను నిన్ననే. నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్ లో ప్రోగ్రామ్ కూడా చేశాను. మీరు చూడండి, నా అప్డేట్స్ దయచేసి చూడండి. ఇన్స్టాలో నేను పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు. బాధితులకు దయచేసి పోలీస్ శాఖ వారు న్యాయం చేయండి. నేను బాధితులకు డెఫినెట్లీ ఖచ్చితంగా ఉంటా నేను. బాధితులకు ఎట్లా ఫైట్ చేయబోతున్నాము? లీగల్ గా వెళ్తున్నామండి మేమంతా. మా లాయర్ గారు మాట్లాడతారు. నేను ఇప్పటి వరకు మాట్లాడాను కదా, మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజు మీ ముందు చెప్పడం ఏంటంటే, మన సింగర్ మంగ్లీ గారికి రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ ఛానల్లో, మీడియాలో స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఆమెని స్క్రోల్ చేయడం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న లేస్తుంది. అయితే ఆల్రెడీ 2025 లో ఈ బాధితులకు సంబంధించి ఎఫ్ఐఆర్ జరిగినాయి. ఆ జరిగిన విషయము ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసు వారు ఎవరు తప్పు చేశారో వాళ్ళని డెఫినెట్లీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ లో పట్టుకుంటారు. ఇక్కడ మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి పోలీసు వారు పట్టుకోవడం లేదు. ఎందుకు ఈ సుప్పు గారు కావాలని మీడియా ముందు వచ్చి, ఆయన ఏమైనా ఆఫీసరా? ఆయన ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ ఆయన చేసుకుంటారు, సిఐడి చేసుకుంటది. ఎవరైనా ఎకనామిక్ అఫెన్స్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది. ఈయన ఎందుకు మీడియాలో వచ్చి ఈమె గురించి అంత డిఫెండ్ చేయడము? ఆమె ఏదో కష్టపడి 14 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు
ప్రజల ముందు ఆమె ఆశీర్వాదంతో నడుస్తుంది. ఆమెను ఎందుకు డిఫెండ్ చేయాలి? ఈ రోజు కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మన సుబ్బు గారి పైన ఆల్రెడీ మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన సత్తుపల్లిలో ఉంటారని చెప్పారు. నోటీసు రిటర్న్ అయింది. ఆయన అడ్రస్ అది కాదు. నిన్న ఒక ఫేక్ కంప్లైంట్ రాసిండు. ఏమని? దాంట్లో అడ్రస్ ఏమో చేంజ్ ఉంది. ఆయన డిఫరెంట్ అడ్రస్ లో ఉంటాడు. ఆయన ఎలా నోటీస్ ఇవ్వాలి? రిటర్న్ వచ్చింది. అదే విధంగా ఆయన పర్సనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాట్సాప్ లో ఇవ్వడం జరిగింది. ఆయన పైన డిఫర్మేషన్ కేసు వేయడం జరిగింది. మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే మేడం మీడియా ముందు రాకపోవడము ఆమె బిజీ షెడ్యూల్ వల్ల రాలేదు. ఆల్రెడీ ఆయన పైన కేసు వేస్తూనే వస్తుంది. బిఫోర్ ద మీడియా తను రాలేదు. అదే విషయం జరుగుతుంది. ఆల్రెడీ మీరు చూడొచ్చు, ఓఎస్ నంబర్ చూడొచ్చు. అదే విధంగా ఈ రోజు కంప్లైంట్ చేయడానికి కారణం మొన్న 22/3/2026 రోజు సడన్ గా ఆయన పూజారి నాగేశ్వరరావు ఒక అడ్వకేట్ గారు ఆఫీస్ తను ఉంటే మేడం గారు అక్కడ ఉన్నారు. ఆ విషయంలో ఈ కంప్లైంట్ ఆయన 10 లక్షలు డిమాండ్ చేశారంట యూట్యూబ్ లో నుంచి, అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో నుంచి. తన ఏదైతే వీడియోని అన్ని తీసేస్తానమ్మా, నేను ఈ రోజు నుంచి నేను రాను అని అంటే తను ఇవ్వనని చెప్పింది. ఇగ్నోర్ చేసింది. రాగానే ఫేక్ వేసేశారు. అరే ఆమె వేసేది ఉంటే అదే రోజు వస్తుండే కంప్లైంట్ వేస్తుండే. ఎందుకు వేయలేదు? ఆమె బిజినెస్ షెడ్యూల్ లో ఉండడం వల్ల వేయలేదు. ఆమె దగ్గర వీడియో ఉంది. ఆయన వచ్చి ఆ మీటింగ్ లో ఆయన మేడంతో మీటింగ్ కూర్చోవడం అవసరం ఏముంది చెప్పండి? అంటే ఆయన ఏదో ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాడు కాబట్టి మేడంతో మీటింగ్ కూర్చుంటున్నాడు. ఆయన అవసరం ఏముంది? ఆయన బాధితులకు న్యాయం చేయాలి కాబట్టి పోలీస్ స్టేషన్ తిరిగి రాదు. నువ్వు డైరెక్ట్ మీడియా ముందు వచ్చి ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నావు? మేడంతో డిఫెండ్ ఎందుకు చేస్తున్నావు? చెప్పేది ఏంటంటే ఆయన డిఫెండ్ చేస్తున్నాడు. ఒక మేడం గారు ఎదుగుతున్న జీవితాన్ని తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏదో బిగ్ బాస్ వెళ్దామని ఒక మీడియాలో చెప్పిండు ఆల్రెడీ. కాబట్టి అలాంటి వ్యక్తులకు కొంచెము మూమెంట్ ఇవ్వకండి అని కోరుతున్నాను. మీడియా కూడా 100% సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం నేను మీడియా మిత్రులతో నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీసు వాళ్ళని అందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా.